brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. దిస్ ఇస్ రియల్ బిగ్ బ్రేకింగ్. అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మేఘాని అనే ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. అయితే విమానంలో ప్రస్తుతానికి మనకు తెలిసిన దాని ప్రకారం 242 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు. బోయింగ్ విమానం అది. ప్రమాదం తర్వాత ఆకాశంలో ఎలా దట్టంగా పొగలలుముకున్నాయో ఆ ప్రాంతంలో మనం చూస్తున్నాం. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ఈ దట్టమైన పొగలు వ్యాపించాయి. చాలా ఘోరమైన ప్రమాదంగా, చాలా పెద్ద ప్రమాదంగా దీని గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కూలిన ప్రాంతంలో ఆ స్థాయిలో పొగలొచ్చాయి అంటే ఆ ప్రమాదం చాలా పెద్దదిగానే మనకు అర్థమవుతోంది. టేక్ ఆఫ్ అయినా కొన్ని క్షణాలలోనే, ఎందుకంటే రన్వేకి చాలా దగ్గరగానే ఈ ప్రమాదం జరిగింది. టేక్ ఆఫ్ అయినా కాసేపటికి విమానం కుప్పకూలిపోయింది. జనావాసాల్లో కూలిపోయిన ఒక దారుణమైన ఘటనకి, ఘోర ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని మనం చూస్తున్నాం. సంఘటనా స్థలానికి ప్రస్తుతం సహాయక బృందాలన్నీ చేరుకున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎగ్జాక్ట్గా 150కి ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎందుకంటే సరిగ్గా ఆ ప్రాంతంలోనే, ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమాచారం వచ్చిన వెంటనే, ఎందుకంటే అది మనకి చాలా క్లియర్గా చూస్తున్నాం. రన్వే మీద అక్కడ మనకి మరొక విమానం కనిపిస్తోంది. అల్లంత దూరంలోనే కూలిపోయిన విమానం తాలూకు ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో టేక్ ఆఫ్ అయింది, ఇమీడియట్ గా కూలిపోయింది. మరి ఎందువల్ల జరిగింది, ఏం సాంకేతిక సమస్య వచ్చింది మనకి తెలియదు. ఎందువల్ల ఆ విమానాన్ని కంట్రోల్ చేయలేకపోయారు పైలట్ అనేది మనకు తెలియదు. అయితే ఒక చెట్టును ఢీకొని కూలిపోయింది అని చెప్పి ఇప్పటికైతే మనకి సమాచారం అందుతోంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి అత్యంత సమీపంలో, ఇన్ఫాక్ట్ మనకి అర్థమవుతున్న దాన్ని బట్టి, ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి, మనకు అందుతున్న ఈ విజువల్స్ని బట్టి మనకు అర్థమవుతున్నది, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాలలోనే విమానం కుప్పకూలిపోయింది అనేది మనకు అర్థమవుతోంది. ఆ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం మనకు కనిపిస్తోంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ కూడా ఆ ప్రాంతానికి రష్ అయిపోయాయి. విమానం కూలిపోయిన ఘటనలో ఎంతమంది సేఫ్గా ఉన్నారన్నది చాలా బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఆ స్థాయిలో పొగలు అలుముకున్నాయంటే ఏ స్థాయిలో మంటలు చెలరేగాయన్నది కూడా మనం కూడా గమనించాలి. చాలా దూరం నుంచి తీసిన విజువల్స్లో ఆ పొగలు నల్లటి మబ్బుల్లాగా కనిపిస్తున్న ఆ పొగలు ప్రమాద తీవ్రతని మనందరికీ సూచిస్తూ ఉన్నాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి అత్యంత సమీపంలో జరిగిన ఘటన ఇది. జనావాసాలపై విమానం కూలిపోయింది. సరిగ్గా కూలిన ప్రాంతంలో ఏముంది అన్నది మనకి తెలియదు. అక్కడ ఒక ఇల్లు ఉందా, లేదా రోడ్డు మీద కూలిందా, లేకపోతే ఒక అపార్ట్మెంట్ మీద కూలిందా అన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మాత్రం మంటల్ని అదుపు చేస్తూ ఉన్నారు. గాయపడ్డ వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నారు అధికారులు. సో విమానం ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ రన్వే నుంచి ఎలా తిరిగి మన జనరల్గా విమానం రన్వే నుంచి అనేక మలుపులు తీసుకుంటూ సరిగ్గా వెళ్లాల్సిన రన్వే మీదకి వస్తుంది, అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కదా. సో సరిగ్గా అలాగే జరిగింది. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ స్టేడియం నుంచి టేక్ ఆఫ్ అయిన విమానం కాస్త దూరం వెళ్ళేసరికి ఇమీడియట్గా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. మనకి క్లియర్గా విజువల్స్ కనిపించట్లేదు, ఎందుకంటే ఇవన్నీ లైవ్ విజువల్స్ కాబట్టి. అక్కడ మొత్తం నేషనల్ మీడియా మొత్తం కూడా ఆ ప్రాంతం మీద ఫోకస్ చేస్తుంది. అయితే అక్కడ మంటలన్నింటినీ కూడా ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంటలన్నింటినీ కూడా అదుపు చేస్తూ ఉన్నారు. మంటలన్నీ ఎప్పుడైతే అదుపు అవుతాయో ఆ తర్వాతే మనకి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి అర్థమవుతుంది. ఇప్పటికే చాలామందిని అక్కడి నుంచి తరలించగలిగారు, చాలామందిని హాస్పిటల్స్కి తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ పక్కనే ఉన్న సివిల్ హాస్పిటల్కి చాలామంది క్షతగాత్రుల్ని తరలించారు. ఇక యాక్చువల్గా ప్రమాదం జరిగిన ఆ స్పాట్కి వెళ్ళారు. అక్కడ మంటలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తున్నాయి అగ్నిమాపక సిబ్బంది.